టీఎస్ ఆర్జేసీ సెట్‌కి ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి. సో, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30th వరకు కూడా ఉంది. సో, అప్లై చేసుకోవడానికి మనం ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎవరికైతే స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ గురించి తెలీదో, సో, ఆల్రెడీ మేము ప్రీవియస్ ఇయర్ టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సీట్స్ అవైలబిలిటీ ఎలా ఉంటుందని ఒక వీడియో చేసాము, చెక్ చేయండి. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి 22nd 5th రోజు ఉంటుంది, May 22 మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 12:30 PM. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ డేట్లో కనుక ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా, లేకపోతే లాస్ట్ డేట్ ఇంకా ఎక్స్టెండ్ చేసినా కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ టీఎస్ఆర్జేసీకి అప్లై చేసుకోవాలంటే స్టూడెంట్స్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి 2022లో. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ 2022లో జరగబోతున్న ఆర్ఎల్స్ జరిగిన ఎగ్జామ్స్లో ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయి ఉండాలి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లేదా అంతకుముందు ఇయర్ 10th పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకున్న దీనికి ఇన్ఎలిజిబుల్. అండ్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ మైనారిటీ. కాకపోతే అప్లై చేసుకునే స్టూడెంట్స్లలో ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మస్ట్ అండ్ షుడ్గా 6 GP కంటే ఎక్కువగా ఉండాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రం 5 GP ఉండాలి. అండ్ GPA ఆఫ్ 4 ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్, అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఇంగ్లీష్లో మినిమం 4 GP వచ్చి ఉండాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి May 22 ఫ్రమ్ 10 AM to 12:30 PM. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీ లోకల్ డిస్ట్రిక్ట్లో మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం. సో, సెంటర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ టీఎస్ఆర్జేసీలో టోటల్ మనకి ప్రొవైడ్ చేసే కోర్సెస్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2.5 hours ఉంటుంది. అండ్ 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండ్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. సో 4 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో నో నెగటివ్ మార్కింగ్. అండ్ సిలబస్ వచ్చేసి ఏది చదవాలి అంటే మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ని కంప్లీట్గా చదవండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు టెస్ట్ పేపర్స్ కనుక కావాలి అంటే మీ నియరెస్ట్ బుక్ సెంటర్స్ లేదా బుక్ స్టాల్స్లో టీఎస్ఆర్జేసీ సెట్ ఆల్ ఇన్ వన్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి తెలుసుకోండి. అండ్ అప్లై చేయడం కోసం మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ పీడిఎఫ్లో ఏప్రిల్ 4th అని ఉంది, కాకపోతే డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఏప్రిల్ 30th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీకి జస్ట్ 200 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఒక జర్నల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికైనా లేకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికైనా కూడా జర్నల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సేఫ్గా ఉంచండి. అండ్ దెన్ నెక్స్ట్, సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ ఆన్లైన్ పేమెంట్, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తుందిగా. సో ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఆన్లైన్ పేమెంట్ చేయడం కోసం ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫామ్ అనేది. సో అప్లయింగ్ ఫర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అండ్ ద నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్, అంటే మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. అండ్ ద నెక్స్ట్ మీ కమ్యూనిటీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఎలాంటి ఇంటిమేషన్ ఉన్నా మొబైల్ నెంబర్ ద్వారానే తెలుస్తుంది. అండ్ డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఒక బాక్స్ ఉందిగా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. అండ్ ద నెక్స్ట్, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ క్యాండిడేట్ మస్ట్ బి ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రీవియస్ క్లాస్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ తెలంగాణ ఓన్లీ. సో తెలంగాణలో లాస్ట్ అకాడమిక్ ఇయర్ చదివిన స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మస్ట్ హ్యావ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ May 2020 ఓన్లీ. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఎర్లియర్ ఇయర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అడిగారు. సో 2022లో ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అంతకుముందు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసినా కూడా మీరు ఇన్ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ జెండర్ అండ్ చూస్ పేమెంట్ గేట్వే. సో నెక్స్ట్ అమౌంట్, ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇమేజ్. సో కింద ఇమేజ్లో ఎలా మెన్షన్ చేస్తే అలా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొవైడ్ క్యాండిడేట్ వ్యాలిడేట్ నెంబర్ అని అడిగారు. సో
ఏ మొబైల్ నెంబర్ అయితే మనం మెన్షన్ చేస్తామో దానికే మెసేజ్ అలర్ట్స్ అనేవి వస్తాయి. అది పేమెంట్ గురించి అయినా కానీ, ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అయినా కానీ అన్ని డీటెయిల్స్ కూడా మనకి త్రూ మెసేజెస్ మాత్రమే వస్తాయి. అది కూడా మనం ఏ నెంబర్ ప్రొవైడ్ చేస్తే ఆ నెంబర్కే వస్తుంది. అండ్ వన్స్ మనం డీటెయిల్స్ ఏవైనా ఎంటర్ చేసిన దానికి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది అస్సలు ఉండదు. సో ప్రాపర్గా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఎంటర్ చేసిన తర్వాత ఐ డిక్లేర్ దాట్ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఉంది కదా. సో బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. అప్పుడు పేమెంట్ గేట్వేకి కానీ లేకపోతే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫర్దర్గా ప్రొసీడింగ్స్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫోన్పే కానీ డెబిట్ కార్డ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే త్రూ మొబైల్ ద్వారానే మీకు మీరుగా అప్లై చేసుకోవచ్చు. మీ సేవకి ఆర్ ఎల్స్ నెట్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు.